హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. సో ఈరోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే 14 సంవత్సరాలు కర్మాగారంలో లేకుండా శ్రీకృష్ణుడు కంసుని ముందే చంపేసి వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి దేవకి వాసుదేవులను ముందే విడుదల చేయించవచ్చు కదా. కానీ శ్రీకృష్ణుడు ఎందుకు అలా చేయలేదు? సో శ్రీకృష్ణుడు ముందే కంసుని ఎందుకు చంపలేదు అనేటువంటి రహస్యాన్ని ఇప్పుడు ఈ నారద మీకు చెప్పబోతున్నాడు. ఎవరైనా సరే ఈ నారద మాటలు వినాలి అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తండ్రిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులని విడిపించడానికి వెళ్తాడు. అప్పుడు తల్లి దేవకి కృష్ణునితో, కృష్ణ నీవు పరమాత్ముడివి కదా, అయినా ఎందుకు 14 సంవత్సరాలు మా దగ్గరికి రాలేదు? ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నావు, ఎప్పుడో కంసుని చంపి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని అడుగుతుంది. దాంతో శ్రీకృష్ణుడు, అమ్మ నన్ను క్షమించు, నీవు గత జన్మలో కైకేవి, 14 సంవత్సరాలు శ్రీరాముడు అయిన నన్ను వనవాసానికి పంపించవు, అందుకే ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాను అని అంటాడు. దేవకి ఆశ్చర్యపోయి, మరి ఈ జన్మలో కౌశల్య ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు, నన్ను పెంచినటువంటి యశోదమాత. గత జన్మలో 14 సంవత్సరాలు ఆమె తల్లి ప్రేమకు దూరం చేశావు కాబట్టి ఆ మాతృతత్వం ఆమెకి ఈ జన్మలో కలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు, మానవులైన దేవులైన కర్మ నుంచి తప్పించుకోలేరు అని శ్రీకృష్ణుడు దేవకికి వివరిస్తాడు. సో అది ఫ్రెండ్స్, ఈ నారద మాటలు ఇంతటితో ముగిస్తాం జరుగుతుంది. సో కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చింటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.